హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. ఆస్ట్రేలియాతో జరగబోయే 3 వన్డేల సిరీస్ కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ కు ఒక పెద్ద సవాల్. ఈ సిరీస్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు కేవలం ఆటగాళ్లుగా గిల్ సారథ్యంలో ఆడనున్నారు. యువ కెప్టెన్సీలో సీనియర్లు ఎలా ఆడతారు, జట్టు సమన్వయం ఎలా ఉంటుంది అనే దానిపైనే అభిమానుల దృష్టి కేంద్రీకృతమై ఉంది. భారత క్రికెట్లో కొత్త నాయకత్వ శకం ప్రారంభమైంది. ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్ కు టీమిండియాకు కొత్త కెప్టెన్ గా యువ సంచలనం శుభ్మన్ గిల్ బాధ్యతలు చేపట్టాడు. ఈ కీలక పరిణామం నేపథ్యంలో తమ నాయకత్వంలో ఆడే సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపై గిల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. వారిద్దరి నుంచి తాను ఏం ఆశిస్తున్నాడో స్పష్టం చేస్తూ గిల్ ఒక బలమైన సందేశాన్ని పంపాడు. వన్డే కెప్టెన్సీని స్వీకరించిన తర్వాత శుభ్మన్ గిల్ మీడియా ముందుకొచ్చి సీనియర్ ఆటగాళ్ల భవిష్యత్తుపై నెలకొన్న అన్ని ఊహాగానాలకు చెక్ పెట్టాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా సిరీస్కు ముందు వారి నుంచి తాను ఆశించేదేంటో చాలా స్పష్టంగా చెప్పాడు. వారి అనుభవం కీలకం. వారిద్దరూ గత 10 నుండి 15 సంవత్సరాలుగా ఆడుతున్నారు. భారత్ కోసం ఎన్నో మ్యాచ్లు గెలిపించారు. వారి అనుభవం జట్టుకు చాలా ముఖ్యం. వారి ఆ మ్యాజిక్ను కొనసాగించాలి అని నేను ఆశిస్తున్నాను. ప్రతి కెప్టెన్, ప్రతి జట్టు అలాంటి అనుభవాన్ని కోరుకుంటుంది. 2027 ప్రపంచ కప్లోనూ రాబోయే 2027 వన్డే ప్రపంచ కప్ ప్రణాళికల్లో కూడా రోహిత్, కోహ్లీలు భాగమవుతారని గిల్ బలంగా సంకేతాలిచ్చాడు. వారికి ఉన్న నైపుణ్యం, నాణ్యత, అనుభవం ప్రపంచంలో చాలా తక్కువ మంది ఆటగాళ్లకు మాత్రమే ఉంది. ఆ కోణంలో చూస్తే 2027 ప్రపంచ కప్లో వారిని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటామని గిల్ ధీమా వ్యక్తం చేశాడు. రోహిత్ శర్మ నుంచి తాను నేర్చుకోవాలని, తన కెప్టెన్సీలో కొనసాగించాలని అనుకుంటున్న లక్షణాల గురించి గిల్ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. రోహిత్ భాయ్ నుంచి నేను ఎన్నో మంచి లక్షణాలను వారసత్వంగా తీసుకోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా అతని ప్రశాంతత, జట్టులో అతను సృష్టించే స్నేహపూర్వక వాతావరణం నాకు స్ఫూర్తిదాయకం. వాటిని నేను కొనసాగిస్తాను. రాబోయే నెలలు జట్టుకు ఎంతో ముఖ్యమని పేర్కొన్నాడు. ప్రస్తుతం టీమిండియా పరివర్తన దశలో ఉన్నప్పటికీ విజయం సాధించడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశాడు. గత కొన్ని నెలలుగా నాకెంతో ఉత్సాహంగా గడిచింది. కొత్త కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించడం ఒక గొప్ప గౌరవం, పెద్ద బాధ్యత కూడా. నేను వర్తమానంలో ఉండాలని కోరుకుంటున్నాను. గతంలో మేమేం సాధించామనే దాని గురించి ఆలోచించకుండా ముందున్న ప్రతి మ్యాచ్ను గెలవాలనే లక్ష్యంతోనే ముందుకు సాగుతాం. రాబోయే నెలల్లో విజయం సాధించడానికి నేను ఆతృతగా ఎదురుచూస్తున్నాను. గిల్ తన ప్రకటనలతో రాబోయే నెలలో విజయం సాధించడానికి నేను ఆతృతగా ఎదురుచూస్తున్నాను అని గిల్ తన ప్రకటనతో సీనియర్ల అనుభవంపై తన పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేయడమే కాకుండా వారి నుంచి తమ అత్యుత్తమ ప్రదర్శనను ఆశిస్తున్నట్లు పరోక్షంగా చెప్పకనే చెప్పాడు. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.